ఓం సాయిరామ్. మాయకతీతమైనది సద్గురు స్థానం. ఆ నీడలో చేరితే మాయచే మనం బాధించబడం. సమర్థ సద్గురు సాయినాథుని సన్నిధి ఎన్ని జన్మల పుణ్యఫలమో. వారి చరిత్ర పఠనం మన మనోమాలిన్యాలను ప్రక్షాళనం చేసి నిర్మలం కావిస్తుంది. చంచల మనసుని నిశ్చలపరుస్తుంది. తద్వారా జరిగే అనుభవాలు వేదశాస్త్రాలు చదివినా లభించవేమో. సచ్చింతనలో ఉండటం జరిగితే భగవంతుని సంకల్పంలో ఉండడం తప్పకుండా సాధ్యమవుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఇది 2017 అక్టోబర్ నెలలో జరిగిన అనుభవం. దసరాకి ముందు బాబాకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది నాకు. వారం రోజులు సాయి సచ్చరిత్ర పారాయణం చెయ్యాలి. పారాయణం అయిపోగానే వారం రోజులు సచ్చరిత్ర అవగాహన కోసం పరీక్ష నిర్వహిస్తాం. అందులో ఉత్తీర్ణులైన 3 షిరిడీకి తీసుకెళ్తాం. ఈ కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి అని చెప్పి ఫలితాలు దసరా రోజున ప్రకటిస్తామని ఆ మెసేజ్ సారాంశం. ఇలాంటి మెసేజ్లు చాలాసార్లు గ్రూప్లో వస్తుండేవి, కానీ ఎప్పుడూ నేను స్పందించలేదు. కానీ ఈసారి ఎందుకో స్పందించాను. ఎందుకంటే దసరాలప్పుడు ఎలాగో నేను పారాయణం చేస్తాను. సచ్చరిత్ర ఎంతవరకు నేను అవగాహన చేసుకున్నానో కూడా నాకు తెలుస్తుంది కదా. ఇక షిరిడీ వెళ్ళటం అనేది తర్వాత ఆలోచిద్దాం, తరచుగా వెళ్తూనే ఉంటాం కదా అని అనుకున్నాను. దానికి తోడుగా 2 ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేశారు. సరే అని ఇక మా పేర్లు నమోదు చేసుకున్నాం. పారాయణం గురువారం నాడు మొదలుపెట్టాం. చాలా ఉత్సాహంగా అనిపించింది. బాబా, సచ్చరిత్రలోని ఐశ్వర్య నిధిని సంపాదించాలని ఉంది. ఆ నిధి తాళం చెవి నీ దగ్గరే ఉంది. అది తీసావంటే దానిలోనికి ప్రవేశించి నా శక్తి మేరకు ఆ నిధిని పట్టుకెళ్తాను. నన్ను ఆశీర్వదించు. ఈ పారాయణ సజావుగా సాగేటట్లు ఆశీర్వదించు అని బాబాను ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. చదువుతుంటే ఏదో తెలియని ఉత్సాహం. శరీరంలో ప్రతి కణం చైతన్యవంతమైనట్లు అనిపించేది. దానితో మమేకమైపోయాను. తెలియని అనుభూతి చెందాను. బాబాకి చాలా దగ్గరైపోయిన అనుభూతి కలిగేది. పారాయణం అయిపోగానే మరుసటి గురువారం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు 15 ప్రశ్నలు ఉండేవి. అన్నీ కరెక్ట్గానే రాశాను. ఒకరోజు మాత్రం 15 ప్రశ్నలకి 14 మాత్రమే కరెక్ట్గా రాయగలిగాను. ఆఖరి రోజు ఓరల్గా ఇంటర్వ్యూ చేశారు. దానికి కూడా మార్క్స్ పెట్టారు. ఈ కార్యక్రమాలన్నీ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు జరిగేది. దసరా రోజున ఫలితాలు వెల్లడించారు. నేను సెకండ్ వచ్చానని చెప్పారు. ఈ వార్త నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏదో సాధించిన ఆనందం. బాబాకి దగ్గరయ్యాను మరింత అని పొంగిపోయాను. గ్రూపు వాళ్ళు ప్రశంసలు కురిపించారు. 150 మందిలో మీరు సెకండ్ వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే షిరిడీకి టికెట్స్ తీస్తామని నెక్స్ట్ వీక్ కల్లా పంపించమని చెప్పారు. షిరిడీకి నేను రాలేను. నా బదులు మరొకరికి అవకాశం కలిగించండి. ఎప్పుడూ షిరిడీ చూడని వాళ్ళకి ఈ అవకాశం నా తరఫున ఇవ్వండి. మీరు నిర్వహించిన ఈ కార్యక్రమం కనులకి, చెవులకి, హృదయానికి చక్కని విందు కలగచేసింది. ఇది చాలు నాకు అని చెప్పాను. ఆ ఫోన్ కాల్స్ అన్నీ అయిపోగానే బాబా ముందు మోకరిల్లి ఆనంద బాష్పాలు కార్చాను. నీ పరీక్షలో కూడా నేను పాస్ అవ్వాలి బాబా. ఇదే చైతన్యం ఎప్పటికీ ఉండాలి, నీకు దగ్గరవ్వాలి అని బాబాని మనసారా ప్రార్థిస్తున్న సమయంలో తలుపు కొట్టిన చప్పుడయింది. నేను కాస్త తేరుకుని తలుపు తీశాను. కొరియర్ వచ్చిందని పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. పెద్ద కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు కొరియర్ చేసేవాళ్ళు ఎవరున్నారా అని కవర్ మీద అడ్రస్ చూశాను. నా అడ్రస్సే రాసింది. సరే, సంతకం పెట్టి తీసుకున్నాను. కవర్ ఓపెన్ చేసి అవాక్కైపోయాను. అందులో ఇల్లంతా సుగంధ పరిమళాలను వ్యాపింపచేస్తూ బాబా దావళి అంటే తెల్లని వస్త్రం, బాబాకి షాలు కప్పే ముందు తెల్లటి వస్త్రం కప్పి దాని మీదే షాల్వాలు వేస్తారనమాట. దాన్ని దావళి అనేవాళ్ళు. అటువంటి దావళి 9 నాణ్యాలు, అక్షింతలు, విభూతి ఉన్నాయి. అవి చూసిన నేను అనుభవించిన ఆ పరమానందం ఎలా వర్ణించను? మీరు అర్థం చేసుకోండి. అసలు బాబా దసరా రోజున నా మీద ఇంతటి కరుణ కురిపించావా? అనిర్వచనీయమైన ఆనందాన్ని నా సొంతం చేశావా? బాబా పాటంకర్కు చెప్పిన గుర్రపు లద్దెల కథ, లక్ష్మీబాయి షిండేకి ఇచ్చిన 9 నాణాల కథ ఒక్కసారిగా గుర్తుకొచ్చి నాకు కూడా నవవిధ భక్తికి తార్కాణంగా ఈ నాణాలు ఇచ్చావా దేవా,
ఏకాదశి గడియల్లో లక్ష్మీబాయికి ఇచ్చినట్టే నాకు కూడా ఏకాదశి గడియల్లో ఈ నవనాణాలు పంపించావా అంటూ బాబాని ఉక్కిరి చేస్తూ నేను చేష్టలుడిగిపోయిన దానిలాగా కూడా ఉండిపోయాను. ఆ వస్తువుల తాలూకు సుగంధ పరిమళం వారం రోజులు మా ఇల్లంతా అలాగే ఉంది. సాయంత్రం మా వారు బయట నుంచి వచ్చారు. రాగానే విషయాన్ని చెప్పాను. చెప్పగానే ఇంతకీ ఎవరు పంపించారు అవి అని అడిగారు. అప్పుడు కానీ నాకు తట్టలేదు. అవును, ఎవరు పంపారు అనే కవర్ తెచ్చి ఫ్రమ్ అడ్రస్ చూస్తే లేదు. పోస్టల్ స్టాంప్ మీద స్పష్టంగా ఊరి పేరు లేదు. ఎంత ఆలోచించినా తెలియలేదు. ఎవరు పంపినా అది బాబా ప్రేరణే అయి ఉంటుంది అనుకున్నాను. ఆ రోజు రాత్రి ధర్మవరం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా, కవర్ అందిందా? దసరా రోజే మీకు అందాలని పంపించాము మా గుడి తరఫున అని చెప్పారు. ఓహో, అయితే ఇది ధర్మవరం బాబా గుడి నుంచి నాకు వచ్చినవన్నమాట. ఏది ఏమైనా బాబా నాకు పంపించిన కానుక ఇది, మీ ద్వారా అందింది అని వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ధర్మవరంలో బాబా గుడి ఉంది. అక్కడ నాకు ఒకసారి బాబా స్వప్నంలో అక్కడ పాదుకలు ఇవ్వమని ఒక సందేశం ఇచ్చారు. అందుకని బాబాకి అక్కడ వెండి పాదుకల్ని సమర్పించుకున్నామన్నమాట. ఆ దసరా ఉత్సవాలకి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు, కానీ మేము వెళ్ళలేకపోయాం. అందుకని వాళ్ళు నన్ను ఆశ్చర్యపరిచేలాగా అవి పంపించారు. ఎవరైనా సాల్వాలు ఇవ్వటం మామూలే, కానీ దావళి ఇవ్వటం, 9 నాణాలు ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రత్యేకంగా కూడా అనిపించింది. ఆ దసరాని నా జీవితంలో మరవలేను. పారాయణం, పరీక్ష, ఫలితాలు, మార్కులు ఇవి కాదు, ఆయన్ని నమ్మి శరణాగతి చేసిన వాళ్లలో నేను ఎన్నో దాన్నో అని అనిపించింది. ఏది ఏమైనా ఫలితంగా బాబా అనుగ్రహాన్ని పొందాను. ఇలా ఆధ్యాత్మిక అనుభూతుల్ని అఖండ విభూతులుగా ఇచ్చిన నిన్ను ఏమని స్తుతించను బాబా? నిన్ను పొగడటానికి అసలు పదాలున్నాయా? అవి సరిపోతాయా? ప్రేమమయ అని బాబా వైపు చూసి అంటుండగా, ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదివిన విషయాల్ని జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు అని బాబా నా వైపు చూసి చెప్పినట్టుగా అనిపించింది. నిజమే, అవగాహన లేని పారాయణ చిత్తశుద్ధి కలిగించదు అని పెద్దలు అంటారు. మనందరం అలానే చేద్దాం. సచ్చరిత్ర ధర్మాన్ని బోధిస్తుంది, జీవితం అంటే ఏంటో చూపిస్తుంది, పాపపుణ్యాల సారం చెబుతుంది, మనస్సుని పవిత్రం చేస్తుంది, విజయాల్ని చేకూరుస్తుంది. అందుకే మనందరం శ్రద్ధగా పారాయణం చేద్దాం. జై సాయిరామ్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.